నమస్తే. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలనేటువంటి కుట్ర ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. అయితే గడిచిన 10 సంవత్సరాలలో ప్రక్షాళన జరుగుతోంది ఈశాన్య రాష్ట్రాల్లో. ఈ ప్రయత్నంలో చాలా వరకు భారత ప్రభుత్వం, పర్టికులర్గా హోంమంత్రిత్వ శాఖ సమర్థవంతంగానే పనిచేస్తుందని చెప్పాలి. తాజాగా మిజోరాంలో ఒక కీలకమైనటువంటి ఉదంతం జరిగింది. మిజోరాంలో ఉన్నటువంటి లాస్ట్ ఇన్సర్జెంట్ ఫ్రీగా నిలిచిందని హోంమంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. దీంతో ఇక అక్కడ ఈ ఉగ్రవాదము, తీవ్రవాదము, తిరుగుబాటుదారులు ఈ గొడవ అనేది లేకుండా మిజోరాం రాష్ట్రం తయారైనట్టుగా కనబడుతోంది. ఓవరాల్గా ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు ఇంకా ప్రమాదపు టంచుల్లో ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు సేఫ్గా ఉన్నాయి, తాజాగా ఈ మిజోరాంలో జరిగినటువంటి ఆయుధాలను వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. ఈశాన్య రాష్ట్రాలు ఎంత సేఫ్గా ఉన్నాయి ఈ రోజున? స్టాక్ నాతో స్టూడియోలో ఉన్నారు ఆదిత్య కృష్ణ గారు, రీసెర్చ్ జర్నలిస్ట్. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. మిజోరాంలో చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే హింసతో ఏది సాధించలేనటువంటి సంగతి వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినట్టుగా ఉన్నారు. ఏంటా ఆ గ్రూప్ ఏంటి, ఇన్సర్జెంట్ గ్రూప్ ఏంటి, ఎందుకు సబ్మిట్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ప్రయత్నమా, ఎట్లా చూడాలి మనం? రైట్. సో కరెక్ట్ అండ్ ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ మూవ్. చాలా మంచి వార్త ఇది. దట్ మిజోరాంలో ద లాస్ట్ ఆర్మ్డ్ గ్రూప్, ఇన్సర్జెంట్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఆర్మ్స్ లేయింగ్ సెరమనీ లాగా వాళ్ళు సరెండర్ చేసేసి వాళ్ళు ఇంకా ఇన్సర్జెన్సీని అక్కడ క్లోజ్ అయిపోయింది. సో మిజోరాం ఇస్ నౌ కంప్లీట్లీ ఇన్సర్జెన్సీ ఫ్రీ. సో ఇప్పుడు ఆ ఇన్సర్జెన్సీని వదిలేసినటువంటి గ్రూప్ని హెచ్పిసి డెమోక్రటిక్ అంటారు. హెచ్పిసి అంటే బేసికలీ అది హ్యూమర్ పీపుల్ కన్వెన్షన్. సో ఒరిజినల్గా మనం మిజోరాం బ్యాక్డ్రాప్ చూస్తే ఇప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తం ఎప్పుడు పాట్ బాయిల్ ఉండేది. దీనికి హిస్టారిక్ ఆరిజిన్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ రైల్వే లైన్స్ అస్సాం దాకా వెళ్ళాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అక్కడ దాకా రైల్వే లైన్స్ పెట్టి ఇవి ప్లేన్స్ ఉన్నాయి, టీ పెడదాం, ఇది పెడదాం, ఆయిల్ ఉంది కొంచెం, ఇవన్నీ చేసి హిల్స్ అన్ని బై అండ్ లార్జ్ వదిలేశారు. హిల్స్ దగ్గర ట్రైబ్స్ అని గమనించారు. హిల్స్ పైకి ఎటు తిరిగి అప్పట్లోనూ టెక్నాలజీతో రైల్వే ట్రాక్స్ రావు. రెండోది దాని మీద ఇప్పటిలాగా కాదు కదా, అప్పట్లో రిసోర్సెస్ అవసరం లేదు. సో వాళ్ళు ఎక్కువ అడ్మినిస్టర్ చేయలేరు. అందుకని మీరు చూస్తే మనకుండే ఆ హిలీ రీజన్స్ అంతా, ఈ మణిపూర్ అవనండి, లేకపోతే మిజోరాం అవనండి, నాగాలాండ్ అవనండి, ఆ ఏరియాలంతా కూడా అక్కడున్న ట్రైబ్స్ అంతా చాలా ఇండిపెండెంట్గా గ్రో అయ్యాయి. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కింద లేరు. అట్లాగే మన వైపే కాదు, మయన్మార్ వైపు కూడా కలిసి ఉండరు. కొంచెం ఇటు ఆ రిలేటెడ్ పీపుల్ ఎవరైనా బంగ్లాదేశ్ మీద కూడా ఏం స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉండదు వాళ్ళకి. సో ఎసెన్షియల్ ఒక సెపరేట్ గ్రూప్ లాగా తయారయ్యారు. చిన్నగా మీరు చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ బాగా అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎక్స్ట్రీమ్ కన్వర్జన్స్ చేశారు. సో దాంట్లో మీరు చూస్తే ఇది నాగాలాండ్, మణిపూర్ ఆల్మోస్ట్ 80-90% అవి కంప్లీట్గా అవి ఇట్స్ బికమ్ ఇంటూ క్రిస్టియన్ స్టేట్స్. ఎస్పెషల్లీ ఆ హిల్ బెల్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మిజోరాంలో ఒరిజినల్గా లైక్ ది అదర్ స్టేట్స్ అవన్నీ అస్సాం అనే సింగిల్ ప్రావిన్స్ కింద ఉండేది. సో 60s, 67లో అట్లా నాగాలాండ్కి సెపరేట్గా ఇచ్చారు. కానీ మిజోరాం వాజ్ స్టిల్ అండర్ అస్సాం. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే అరౌండ్ 1968 ఆ టైంలో మిజోరాంలో ఉండే లోకల్ మీజోస్, అక్కడ ఉండే ట్రైబ్స్ వాళ్ళు కొంతమంది వెళ్ళి రిపీటెడ్గా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారు. ఏమని రిక్వెస్ట్ పెట్టారంటే, మాకు చాలా బ్యాంబూ కల్టివేషన్ చాలా ఉంది, ప్రతి 50 సంవత్సరాలు ఈ బ్యాంబూ ట్రీస్ మీద ఒక ఫ్లవరింగ్ జరుగుతుంది, పూలలాగా వస్తాయి, దాని మీద రకరకాల ధాన్యాలు వస్తాయి, రకరకాల ఈ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్ని చాలా హెవీ ఫ్లో వస్తుంది. ఆ హెవీ ఫ్లో వల్ల జనరల్గా ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ ఎలుకలు చాలా ఇన్ఫెస్టేషన్ లాగా అవుతుంది, పెద్ద ఇష్యూ లాగా తయారవుతుంది, కొంచెం హెల్ప్ చేయండి అని 1968 నుంచి చెప్తూ ఉన్నారు. 1969 అనేది ఎవరు పట్టించుకోలే, ఏంది ఎలుకల గురించి మా దగ్గరికి వస్తారన్నట్టు. మరి ఏం యాటిట్యూడ్ ఉందో కానీ బ్యూరోక్రాట్స్ అప్పట్లో ఏ మాత్రం పట్టించుకోలే. ఢిల్లీ దాకా అడిగినా కూడా ఢిల్లీలో నోబడి కేర్డ్. అప్పుడు చిన్నగా 1969 యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే బాగా మంచి ఫ్లవరింగ్ అయింది. ఫ్లవరింగ్ అవటం వల్ల సీడ్స్ వచ్చాయి. సీడ్స్ వల్ల ఎలుకలు వచ్చేసి మొత్తం అని తినేసి ఇంకా తినే తిండి లేదు, కానీ చాలా బ్రీడింగ్ అయింది. దానివల్ల ఏం చేయాలో తెలియక ఇంకా చిన్నగా జనాల మీద, వాళ్ళ పంటల మీద, వాళ్ళ ఇళ్లలోకి కంప్లీట్గా మొత్తం ఎలుకలు అంతా ఒక పెద్ద పాండమిక్ లాగా అయిపోయి క్రాప్స్ అన్ని బాగా డ్యామేజ్ అయ్యి, ఫుడ్ అంతా డ్యామేజ్ అయ్యి, లైవ్లీహుడ్స్ డ్యామేజ్ అయ్యి, ప్రాపర్టీ డ్యామేజెస్ అయ్యి, ఇవన్నీ జరిగేసరిగా అప్పుడు మీజోస్ బాగా ఇబ్బంది పడ్డారు. దాంట్లో చాలామంది హంగర్లోకి వెళ్ళిపోయారు. పావర్టీ అంటే చాలా మటుకు లాస్ ఆఫ్ క్రాప్స్, పావర్టీ కూడా ఉంటుంది, హంగర్ కూడా ఉంటుంది, మాల్ నరిష్మెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ మిజో నేషనల్ ఫెమిన్ ఫ్రంట్ అనేది ఒకటి పెట్టారు. సో అక్కడ పెట్టినటువంటి ఆ లీడర్ ఏం చేశారంటే, సరే ఒక సోషల్ మూవ్మెంట్ లాగా గవర్నమెంట్ ఎటు తిరిగి ఏం చేయదులే, మనమే హెల్ప్ చేసుకుందాం అని ఎట్లాగొట్లా అతి కష్టం మీద ఫుడ్ సోర్స్ చేసి, రైస్ సోర్స్ చేసి, ఇవన్నీ చేసి ఎవరెవరికి డ్యామేజెస్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేసి, రోడెన్స్కి వ్యతిరేకంగా కొంచెం ఈ రోడెన్స్ని కంట్రోల్ చేయడానికి రోడెంటిసైడ్స్ వాడాలి, ఎలికలు కంట్రోల్ చేయడం, ఇండివిజువల్గా ఆయన ఒక సొసైటీ లాగా ఫామ్ చేసి ఆయన తయారు చేశారు అప్పట్లో. సో అది మొత్తం చేసిన తర్వాత చిన్నగా ఆ మిజో నేషనల్ ఫెమిన్ ఫ్రంట్లో నుంచి ఫెమైన్ అనేది తీసేసి వాళ్ళు, ఇది మనం ఎప్పటికైనా మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి, గవర్నమెంట్ మీద ఏం నమ్మకం మనకి, సో మిజో నేషనల్ ఫ్రంట్ అని చెప్పి పెట్టేశారు. పెట్టేసి ఫైనల్గా 1971 తర్వాత అప్పుడు అస్సాం స్టేట్ నుంచి మనకి రకరకాలు ఈ నాగాలాండ్ అవనండి, మిజోరాం, మణిపూర్ ఇవన్నీ అప్పుడు ఫామ్ అయ్యాయి. కానీ దీన్ని మౌతమ్ బ్యాంబూ ఫెమైన్ అంటారు. మౌతమ్ అంటే డెత్ బ్యాంబూ ఫెమైన్ అంటారు.
సో మిజోరాంలో అప్పట్లో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఒక రకమైన యాంగర్ అనేది వచ్చింది, దట్ ఈ భారత్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని ఒక సెంటిమెంట్ అప్పట్లో వచ్చింది. నిర్లక్ష్యానికి గురయ్యాం, పట్టించుకోవట్లేదు. సో ఇనీషియల్గా వాళ్ళు ఏమనేవాళ్ళు, మమ్మల్ని మేము చూసుకుంటే మా అటానమీ మాకు ఇచ్చేసేయండి, లేకపోతే ఇండిపెండెన్స్ ఇచ్చేసేయండి. చిన్నగా ఏమన్నారు, మా అటానమీ వరకు చాలా ఇండిపెండెన్స్ అడగట్లేదని అట్లా అంటూ ఉన్నారు. సో ఎనీవే మిజో నేషనల్ ఫ్రంట్ అయిన తర్వాత, కొంచెం రికగ్నిషన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మేమేమి అగ్రెసివ్గా ఏం చేయమని టోన్ డౌన్ అయ్యారు. అప్పుడు హమ్మేర్ అనే ఇంకో ట్రైబ్ వాళ్ళు ఏమన్నారు, సరే మీ మిజో సెటిల్ అయిపోయారు, మా పరిస్థితి ఏంటి అని. అప్పుడు వాళ్ళు వచ్చేసరికి హమ్మేర్ పీపుల్స్ కన్వెన్షన్ అని చెప్పి వాళ్ళు ఆర్మ్ రెసిస్టెన్స్ మొదలుపెట్టారు. ఫైనల్గా 1987లో వాళ్ళకి గవర్నమెంట్తో రకరకాల టాక్స్ జరుగుతుంది. ఇప్పుడు నాగాస్తో కూడా మనకి మీరు చూస్తే 1990s నుంచి ఇప్పటిదాకా దాదాపు 600 టాక్స్ జరిగాయి నాగాస్తో, 1-2 కాదు, 600 సెంటర్తో. కరెక్ట్. సో విత్ ఇన్ 20 to 30 years వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 600 rounds ఆఫ్ టాక్స్ విత్ ద సెంటర్. సో అన్ని టాక్స్ జరుగుతుంటాయి. సో 1987లో ఫైనల్గా హెచ్పిసి వాళ్ళు కూడా సరే ఆర్మ్స్ లే డౌన్ చేశారు. కానీ ఒక ఫ్యాక్షన్ దాంట్లో మీరు ఆర్మ్స్ లే డౌన్ చేస్తారు, లే డౌన్ చేసిన మరుక్షణం మళ్ళీ మనకు వ్యతిరేకం అవుతుందని చెప్పి హెచ్పిసి డెమోక్రటిక్ అనే వాళ్ళు గన్స్ పట్టుకొని ఉన్నారు. వాళ్ళు మొన్న ఫైనల్గా వెళ్ళి సరే టాక్స్ అంతా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి, మా ప్రాబ్లమ్స్ అని చాలా మటుకు రిజాల్వ్ అయ్యాయి, మా మాట వింటున్నారు, సో వీ విల్ గెట్ బ్యాక్ ఇంటే. సో దానికి డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ టైం నుంచి ఇనవే రాజీవ్ గాంధీ టైం నుంచి 90s 80sలో ఆయన హెల్ప్ చేసినా కూడా ఫైనల్గా కంప్లీట్గా కాంప్రిహెన్సివ్గా సొల్యూషన్ వచ్చింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి వాళ్ళ ఎఫర్ట్స్ వల్లను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఇండియాకి డెఫినెట్గా క్రెడిట్ అనేది వెళ్తుంది మిజోరాం విషయంలో. సో అట్లాగే ఇప్పుడు మీరు అన్న నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లో దట్ ఇప్పుడు ఉన్న 7 స్టేట్స్లో 7 సిస్టర్స్లో పరిస్థితి ఏంటంటే మిజోరాం ఇప్పుడు నవ్ ఇట్స్ ఇన్సర్జెన్సీ ఫ్రీ. త్రిపుర, అస్సాం వీళ్ళకు ఒక మేజర్ ఇష్యూ ఉండేది ఏంటి, బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారు, వచ్చి మా టీ ప్లాంటేషన్స్ని కొడుతున్నారు, మా కమ్యూనిటీని చెడగొడుతున్నారు. సో దానికి కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ మీద బాగా యాక్ట్ చేసేసరికి బాగా తగ్గింది. సో ఇప్పుడు కూడా బోడోల్యాండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎకానమిక్ రీజన్స్ మీద, ఎకానమిక్ కంట్రోల్ మీద జరుగుతుంది. కానీ ఒక సెపరేటిస్ట్ మూమెంట్ లాగా చాలా మటుకు కంటైన్ అయింది. అస్సాం బాగా కంటైన్ అయిపోయింది, త్రిపుర ఆల్మోస్ట్ ఇన్సర్జెన్సీ ఫ్రీ అయింది, మిజోరాం ఇన్సర్జెన్సీ ఫ్రీ అయింది, మేఘాలయ ఇన్సర్జెన్సీ ఫ్రీ అయింది. సో సిక్కిం ఎనీవే ఇట్ వాజ్ నాట్ దేర్. ఎసెన్షియల్గా ఇప్పుడు మనకి ఇన్సర్జెన్సీ అనేది ఉంది అంటే కొద్ది గొప్ప మేజర్గా మణిపూర్లో, నాగాలాండ్లో కొంచెం, నాగాలాండ్లో కూడా చాలా మటుకు కంటైన్ అయ్యి ఉంది. ఇది కూడా రకరకాల టాక్స్ వల్ల. దాంట్లో కూడా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అని చెప్పి NSCN అని ఉంది. అవి కూడా మీరు గమనించవచ్చు, ఎప్పుడైనా ఇనీషియల్గా ఉన్నది మల్టిపుల్గా ముక్కలు అయ్యి దాంట్లో కాప్లాంగ్ అని మధ్యలో వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, మేము వెళ్ళం వార్ మోడ్లోకి వెళ్ళమన్నారు. దాని తర్వాత ఐసాక్ మూవీవా అనే ఫ్యాక్షన్ వచ్చింది. వాళ్ళు తర్వాత చిన్నగా 2011లో సైలెంట్ అయ్యారు. అట్లా వాళ్ళతో టాక్స్ జరుగుతుంది, చాలా మటుకు కంట్రోల్లో ఉంది. కానీ నాగాలాండ్ కూడా ఇప్పుడు ఏంటంటే చిన్నగా క్రిస్టియన్ మూవ్మెంట్ ద్వారా, వాళ్ళ ఎవాంజలిజం ద్వారా వీఆర్ నాట్ విత్ ఇండియా అన్నట్టు అనే మూవ్మెంట్ US ద్వారా బాగా లాబింగ్ అనేది జరుగుతుంది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో కూడా ఒకటి వీ హ్యావ్ టు సే దట్ 70s 80sలో చైనీస్ ఒక అగ్రెసివ్ స్టాన్స్లో బాగా ఫండింగ్ చేసేది, వెపన్స్కి, ట్రైనింగ్కి, వీటన్నిటికి ఎక్స్ట్రీమ్గా. ఇన్ఫాక్ట్ మణిపూర్, నాగాలాండ్, మిజోరాంలో చాలా హెవీ ఫండింగ్ అనేది చైనా చేసేది. రీసెంట్ ఇయర్స్లో అది కొంచెం కంటైన్ అయింది, కొంచెం ఈవెన్ దో మయన్మార్ ద్వారా ఇంకా జరుగుతున్నా కూడా కంటైన్ అయింది. కానీ ఈ అన్నిట్లో, ఈ ఎంటైర్ సినారియోలో ఇవన్నీ కంటైన్ అయినా మణిపూర్ అనేది ఈ రోజు కూడా ఒక పాట్ బాయిలింగ్ సిచ్యువేషన్లో ఇంకా ఉంది, విచ్ డెఫినెట్లీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అండ్ whoever is there at that level, well definitely they will be focusing, they are focusing. అయితే కొద్ది రోజుల కిందట ఐ థింక్ 2024లో అమెరికా పర్యటనకి వెళ్ళాడు ఈ మిజోరాం చీఫ్ మినిస్టర్ లాల్డు హోమా. అప్పుడు ఒక మాట మాట్లాడాడు ఆయన, అక్కడి నుంచి అమెరికా వేదికగా మాట్లాడాడు. చిన్, కుకీ, జో 3 తెగలు, ఈ 3 తెగలు కూడా 3 సెపరేట్ కంట్రీస్లో ఉన్నారు. మయన్మారు, బంగ్లాదేశ్లో కొంత, మయన్మార్లో కొంత, ఇక్కడ కొంత. మేము నలిగిపోతున్నాము ఈ 3 దేశాల మధ్య, వీ నీడ్ ఏ సెపరేట్, ఏమంటారు, ఒక స్టేట్ కావాలి మాకు అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ విమర్శలు వచ్చేసరికి లేదు నేనేమి భారత్ నుంచి విడిపోవాలనుకోవడం అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. భారత్లో ఉంటేనే మాకు సెపరేట్ స్టేటస్ కావాలన్నట్టు కశ్మీర్ టైప్లో మాట్లాడాడు. ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు కూడా మార్పు వచ్చినట్టుగానే కనబడుతుంది. కరెక్ట్. సో ఆయనకి మార్పు నేనేమంటా అంటే 2 చెంపలు ఉంటే 2 సైడ్ల నుంచి అంటాను. ఒకటి డెఫినెట్గా భారత్ తెలిసే వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ నాన్ సెన్స్. సో వాళ్ళు అంటే భారతీయులే సొంతగా ఉంటే మిజోలు కూడా కొంతమంది అని ఉంటారు. రెండోది చైనా కూడా అని ఉంటుంది. దట్ బాస్ మిగతా విషయాల్లోకి కానీ ఈ విషయం మాట్లాడవాలి. ఎందుకంటే అక్కడ సెపరేట్ స్టేట్ ఫామ్ చేసి మేజర్ ప్లానింగ్ చేసేది యూఎస్కి ఏం కావాలి, అక్కడ క్రిస్టియన్ బఫర్ స్టేట్ కావాలి. దాంట్లో అది నాగాలాండ్ ద్వారా నాగాలిమ్ మూవ్మెంట్ అని నడుపుతున్నారు. దట్ నాగాలిమ్ మూవ్మెంట్ ఏంటి, నాగాస్ మొత్తం ఉన్నారు, 7 సిస్టర్స్లో ఉన్నారు, మయన్మార్లో ఉన్నారు, కొంతమంది బంగ్లాదేశ్ ఉన్నారు, మొత్తం కలిపి కట్ చేసి ఒక సెపరేట్ క్రిస్టియన్ స్టేట్ ఫర్ నాగాస్ కాల్ నాగాలిమ్. సేమ్ అదే మణిపూర్లో కుకీస్ చేస్తున్నారు. కుకీ ల్యాండ్ కావాలి, మా కుకీస్ మొత్తం మయన్మార్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు, ఇక్కడ హిల్ బెల్ట్ ఉన్నారు, మొత్తం కట్ చేసి కుకీ ల్యాండ్ చేయండి అన్నారు. అట్లాగే మీజోస్ కూడా ఒకప్పుడు అట్లాంటి మాట అనేవాళ్ళు, ఇప్పుడు అనట్లేదు. అది దానిపైన అఫ్కోర్స్
మన పెద్ద మనిషి తను గుర్పట్వంత్ సింగ్ పన్ను కూడా ట్రంప్ ల్యాండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన అక్కర్లేని సలహాలు ఆయన ఇస్తున్నారు. సో అందుకని దీనివల్ల చైనా కూడా అంటుంది వాట్ ఐ టాకింగ్ అండ్ డెఫినెట్గా చైనా ఇస్ నాట్, ఒకప్పుడు 70s 80s అంటే అగ్రెసివ్గా ఉండేది అక్కడ, ఇప్పుడు మయాన్మార్ ద్వారా ప్రాక్సీతో చేస్తున్నది కానీ అంత అగ్రెసివ్ స్టాన్స్ ప్రస్తుతానికైతే యూఎస్ చేసేదంతా నాకు తెలిసిన మటుకు చైనా చేయట్లేదు అక్కడ. సో ఇదొకటి ఎనీవే నడుస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చూడాలంటే దీంట్లో ఇది ఇంకా స్ట్రాంగ్ ఈ వాయిసెస్ మనకి నాగాలాండ్ మణిపూర్లో ఇవి నడుస్తున్నాయి. ఇదే దట్ ఏంటంటే కొంత మణిపూర్లో అల్లర్లు చూసాం మనం. కరెక్ట్, మణిపూర్ కానీ అల్లరి ఏంటంటే మనం కొంచెం అది ఇంకా పెద్ద లెవెల్ ఇష్యూ అది అనుకోవచ్చు. మనం మిగతా స్టేట్స్ ఈజీగా సెటిల్ అయింది. ఇప్పుడు మిజోరాం అనుకున్నట్టు గవర్నమెంట్ మీద ఒక జెన్యున్ బాధ అనేది ఒక సెపరేటిస్ట్గా వెళ్ళి తర్వాత ఇప్పుడు సెటిల్ అయ్యారు. అస్సాం వాళ్ళందరూ ఏంటి ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల తర్వాత వాళ్ళ రీసోర్సెస్ అని దాడులు జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల అట్లా కొంచెం అప్పట్లో అనుకున్నారు సెటిల్ అయ్యారు. నాగాలాండ్ మణిపూర్ ఫస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళు మా ఎథ్నిసిటీ వేరు మీ ఎథ్నిసిటీ వేరు, అంతెందుకు మా రిలీజన్ వేరు మీ రిలీజన్ వేరు, ఆ బేసిస్ మీద జరుగుతుంది. సో కుకీస్ మైటేస్ కూడా ఒకవైపు ఏంటి మైటేస్ మేము కూడా ట్రైబల్స్ అంటున్నారు, కుకీస్ అయితే వాళ్ళకి ట్రైబల్స్ ఇవ్వడం ఏంటి మేము ట్రైబల్స్ వాళ్ళు ట్రైబల్స్ కాదు దే ఆర్ పార్ట్ ఆఫ్ హిందూస్ అని వీళ్ళు. ఇప్పుడు మైటేస్ కూడా చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు, అది వేరే విషయం. ఇన్ఫాక్ట్ మైటేస్ కూడా కన్వర్ట్ అయిన లైసీ ప్రియా కంగుజామ్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె కూడా ఒక గ్రెటా థన్బర్గ్ లెవెల్లో ఆమెను గ్రూమ్ చేస్తున్నది యూఎస్. షీఈ్ ఆల్సో ది అంబాసిడర్ ఫర్ వన్ ఆఫ్ ద క్రిస్టియన్ సెపరేటెడ్ కంట్రీస్ ఫ్రమ్ ఇండోనేషియా. రైట్, సో ఎసెన్షియల్ అక్కడ అవంతా జరుగుతున్నాయి మూమెంట్. కానీ మణిపూర్లో ఏంటంటే మనకి కుకీస్ మీటేస్ ఒక ట్రైబల్ ఇష్యూ జరుగుతుంటే దానిపైన ఇంకో లేయర్ ఆఫ్ బ్యాటిల్ హిందూస్ వర్సెస్ క్రిస్టియన్స్ లాగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి త్రూ ద చర్చ్ అండ్ ఎవాంజలిస్ట్. ఇది ఇంకో బ్యాటిల్ ప్యారల్గా జరుగుతుంది. సో ఈ రెండు బ్యాటిల్స్ని అడ్రస్ చేసే లోపల జియో పొలిటికల్ బ్యాటిల్ అనుకున్నట్టు యూఎస్కి ఒక బఫర్ స్టేట్ కావాలి, దానికోసం వాడుతున్నది ఈ ఇష్యూని మొత్తం వాడి ఒక బఫర్ స్టేట్ పెట్టే ప్రయత్నం. దానిపైన అంతకంటే కాంప్లికేట్ అయింది 80s 90sలో మొదలైంది ఏంటంటే డ్రగ్ ట్రేడ్. సో తాలిబాన్ ప్రెజెన్స్ పెరిగే కొద్దీ ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పాపీ కల్టివేషన్ తగ్గించేస్తున్నారు, పాపీ మొత్తం బర్న్ చేస్తున్నారు, డ్రగ్ కల్టివేట్ చేసేది. అది మణిపూర్ ఇప్పుడు ఒక హాట్ బెడ్ అవుతున్నది. ఎందుకంటే మణిపూర్ నుంచి పక్కనే బార్డర్ పక్కనే ఉన్నది మయాన్మార్ థాయిలాండ్ కాంబోడియా కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అక్కడ మొత్తం డ్రగ్స్ మొత్తం రావడము ప్రాసెస్ చేయటము కల్టివేట్ చేయటము షిప్ చేయటం సౌత్ అమెరికా అయినా యూరోప్ అయినా అక్కడి నుంచి వెళ్తుంది. అది కూడా మనకు ఉండేటట్టు భాంగ్ హ్యాష్ అట్లాంటివి కాదు, ప్రాపర్ అది కోకేన్ మెథాంఫెటమిన్ హెవీ డ్రగ్స్, లైఫ్స్ రూయిన్ అయ్యేటటువంటి డ్రగ్స్. సో న్యాచురల్గా ఏంటి దానివల్ల ఇప్పుడు భారత్ వచ్చి మన ప్రభుత్వం వచ్చి మణిపూర్లో కంట్రోల్ తీసుకొస్తే డ్రగ్ ట్రేడ్ కూడా డెఫినెట్గా విల్ స్టాప్ ఇట్. వీ విల్ నాట్. ఇప్పుడు కుకీస్ ఇది మా ట్రెడిషన్స్, కొంతమంది అంటున్నారు ఇది మా ట్రెడిషన్స్, ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం అంటున్నారు. ద ప్రాబ్లమ్ కల్టివేట్ చేస్తున్నారు చేసుకొని బ్యాక్యార్డ్లో, కానీ ద ట్రాఫికింగ్ ఇస్ ఇల్లీగల్. మీరు ట్రాఫికింగ్ చేస్తున్నారు, క్రాస్ బార్డర్ చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుని ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ పెడుతున్నారు, దాంతో మీరు సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఫండ్ చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ నెక్సస్ నడుస్తుంది. సో డెఫినెట్గా గవర్నమెంట్ క్రాక్ డౌన్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి అది కూడా ఆగకూడదు. సో ఇక్కడ మన మణిపూర్ ఇష్యూ సింగులర్ ఇష్యూ కాదు, అది వన్ సెపరేటిజం ఫ్రమ్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎథ్నిసిటీ అండ్ ట్రైబ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ ఫైనల్ ఇట్ ఇస్ ఆల్సో డ్రగ్స్. ఇన్ని బ్యాటిల్స్ ఒకేసారి జరుగుతుంది. సింపుల్గా అనేస్తాం మణిపూర్ చాలా కాంప్లెక్స్, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. కరెక్ట్, ఒకటి రిలీజన్ బేస్ చేసుకొని మాకు ఈ కంట్రీతో మాకు కనెక్షన్ వద్దని చెప్తున్నారు. కరెక్ట్, ఇంకా మీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్. అండ్ దానిపైన అన్నిటికీ రూట్స్ కూడా మీరు చూస్తే బ్రిటిష్ టైం నుంచి ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఎవరిని ఇండియాతో ఇంటిగ్రేట్ చేయాలి, మా రైల్వే లైన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మీది మీరు చూసుకోండి లేండి, మీ చీఫ్ టైమ్స్ మీకు ఉండని లేండి అన్నట్టు వదిలేశారు వాళ్ళని. వదిలేసి ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ అని పెట్టారు. ఇన్నర్ లైన్ పర్మిట్ వల్ల ఏంటి, మన సాధు సంతులు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే పర్మిట్ లేదు మీరు పోండి, మీరు అటువైపు పోండి అని చెప్పి పంపించేసేవాళ్ళు. కానీ వాళ్ళ మిషనరీస్కి కన్వర్షన్స్కి పంపించేవాళ్ళు. సో దానివల్ల ఇన్నర్ లైన్ పర్మిట్ వల్ల ఒకటి వాళ్ళని భారత్తో ఆ ఇంటిగ్రేషన్ కట్ చేసేసి, రెండోది ఎక్స్ట్రీమ్ కన్వర్జెన్స్ చేసి ఇవాళ ఆ కన్వర్జెన్స్ ఆ ఎథ్నిసిటీ డిఫరెన్సెస్ దానివల్లనే అప్పటి నుంచే డ్రగ్ కల్టివేషన్ లైట్గా మొదలైంది. 80s 90sలో బాగా పెరిగింది అది. సో ఇన్ని ఇష్యూస్ మణిపూర్లో జరుగుతున్నాయి. సో ఈ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి అఫ్కోర్స్ ఆర్ హోమ్ మినిస్ట్రీ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ మనం అనుకున్నది ద February 2026 ద హోమ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ అ స్ట్రాటజీ కాల్డ్ ఆపరేషన్ ప్రహార్. ఆపరేషన్ ప్రహార్ అసలు ఏంటి ఈ ఆపరేషన్ ప్రహార్ ఏంటి, ఇది ఫుల్ ఫామ్ ఏంటి? సో ఇప్పుడు ప్రహార్ అనేది కూడా ఇట్స్ అన్ అబ్రివేషన్. సో అబ్రివేషన్లో కూడా స్మార్ట్లీ మేడ్. దాంట్లో పి అంటే ప్రివెంటివ్, ఎటువంటి అటాక్స్ ఉన్నా అది ప్రివెంట్ చేసే అటెంప్ట్స్. దాంట్లో తర్వాత ఆర్ వచ్చేసరికి అక్కడ ఏంటంటే రెస్పాన్స్, ఏమైనా జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అనేది అవ్వటం. తర్వాత ఏ అనేది వచ్చేసరికి అక్కడ ఇట్ ఈస్ అబౌట్ అలైనింగ్ ఆల్ ది ఏజెన్సీస్ ఉన్నవన్నీ అగ్రిగేట్ చేసి, అంటే రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. కొంతమంది దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంటే ఐబీ దగ్గర కొంచెం ఉంటుంది, రా దగ్గర కొంచెం ఉంటుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ కొంచెం ఉంటాయి, అవన్నీ కలిపి చేయటం. సో అది అన్ని అలైన్ చేయటం అదొకటి, అగ్రిగేట్ చేయటం అదొకటి. దాని తర్వాత హ్యూమానిటేరియన్, ఏం చేసినప్పుడు ఒక హ్యూమానిటేరియన్ బేసిస్ని చేయటం, అందరికీ డైరెక్ట్గా బై ద గన్ కాదు, ఏమేమి చేయగలమో హ్యూమానిటేరియన్గా అది చేయాలి. తర్వాత అటెన్యుయేషన్, ఏదైతే చేసే కాజెస్ ఉన్నాయో అటువంటి కాజెస్ని చిన్నగా అటెన్యువేట్ చేయడం, అవి తొలగించడం. తర్వాత గ్లోబల్గా అలైన్ చేయటం సో అది గ్లోబల్ లెవెల్లో అన్ని ఏజెన్సీస్తో కూడా అలైన్ చేయడం, వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేయడం. అండ్ ఐ థింక్ లాస్ట్ ఆర్ ఇస్ రివ్యూ చేయటం, ఐ బిలీవ్.
వేరే ఎసెన్షియల్గా ఏమేమి జరుగుతున్నాయో అవి రివ్యూ చేసుకొని మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ లెవెల్లో చేసే ఉద్దేశం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం అమిత్ షా గారు పెట్టినటువంటి స్ట్రాటజీ, ఆయన నక్సల్ మూవ్మెంట్ని ఆయన హీ సెడ్ ఐల్ బ్రింగ్ ఇట్ డౌన్ బై మార్చ్ 2026. అది ఇన్ వే 99% అది ఆల్మోస్ట్ అయిపోయింది. స్మాల్ బెల్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ దగ్గర కొంచెం మిగిలింది, కానీ 99% అది అయిపోయింది. నార్త్ ఈస్ట్లో కూడా చూసాం 7 స్టేట్స్లో 5 స్టేట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఇన్సర్జెన్సీ ఫ్రీ. అస్సాంలో ఇంకా కొన్ని జరుగుతున్నాయి, స్లైట్గా జరుగుతున్నాయి, కానీ నాగాలాండ్ మణిపూర్ ఇస్ డెఫినెట్లీ మేజర్ ఇష్యూ. అది అక్కడ జరిగేటటువంటి అటెంప్ట్స్తో పాటు ఐ థింక్ ఆపరేషన్ ప్రహార్ కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది దాని మీద ఉంటుంది గోయింగ్ అహెడ్. అయితే ఈ మధ్య నేను ఒక వార్తలో చూశాను, కొంతమంది జ్యూస్ ఇక్కడ ఈ స్టేట్స్ నుంచే ఒక 250 మంది వెళ్ళిపోయారు, తిరిగి ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోతుంది. ఈ 250 మంది కాకుండా ఇంతకుముందు కూడా గత దఫదఫాలుగా వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక 4000 మంది యూదులు ఇజ్రాయెల్ తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా ఒక 5000 మందో 7000 మందో అక్కడ మిగిలి ఉన్నారంట. వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా? ఇజ్రాయెల్కి మనకి మంచి సంబంధాలే ఉన్నాయి, బట్ ఇక్కడి నుంచి మా పౌరులు మేము వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పడమా ఏంటి? దీని ఏ ఇండికేషన్ అంటే ఇది కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అసలు ఇది ఎందుకు అనేది ఎవరైనా కొంచెం డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. బేసిక్ మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే కన్వర్జెన్స్ అప్పుడు అనుకున్నాం, ఇంతకు ముందర లోకల్ ట్రెడిషన్స్ ఉండేది ఈ కొండ ప్రాంతాల్లో, ముఖ్యంగా కుకీ, చిన్, జో ఇట్లాంటి కమ్యూనిటీస్లో వాళ్ళు ఉండేది. 1950s చాలా మటుకు కన్వర్ట్ అయిపోయారు, క్రిస్టియన్స్ అయిపోతే వాళ్ళలో ఒక ట్రైబల్ లీడర్కి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే అని అంటారు, ఆయనకు వచ్చిన కళ ఏంటంటే మనందరం యాక్చువల్ క్రిస్టియన్స్ కాదు, ఇజ్రాయెల్ వాళ్ళకి ఒక 7 లాస్ట్ ట్రైబ్స్ ఉన్నాయి, ఒక వాళ్ళకు ఉండే రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో 7 సెగ్మెంట్స్ ఎక్కడెక్కడో మాయమైపోయాయి. దాంట్లో సిరియా ఆ రీజన్ నుంచి కూడా ఒక సెక్ట్ని వాళ్ళు అక్కడి నుంచి పర్షియన్ సివిలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తరిమేశారు. మనం కొండలు దాటుకుంటూ వచ్చి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం. సో మనం యాక్చువల్గా ఇజ్రాయలీస్ మనమని 50s ఆయన కళలు వచ్చి ఆయన కమ్యూనిటీని కన్విన్స్ చేశారు. అప్పటి నుంచి చిన్నగా ఇజ్రాయలీ కల్చరు, అంటే ఇజ్రాయల్ అంటే ఎసెన్షియల్లీ జూయిష్ కల్చర్, వాళ్ళకు ఉండేటటువంటి ఫుడ్ ప్రాక్టీసెస్, వాళ్ళకు ఉండేటటువంటి సర్కంసిజన్, ఇవన్నీ కూడా అవి చిన్నగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. 1980s ఇజ్రాయెల్ నుంచి ఒక రాబై వెళ్ళారు, దీని గురించి విని ఆయన వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి కన్విన్స్ అయ్యి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్గా 2005 ఒక చీఫ్ రాబీ ఆయన వెళ్ళి ఒఫీషియల్గా చెప్పారు, అవును వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ మెనాషే అనేటటువంటి ఒక డిసెండెంట్, వాళ్ళకున్న కమ్యూనిటీలో డిసెండెంట్, వాళ్ళ పిల్లలు వీళ్ళు. అందుకనే బనై అంటే పిల్లలు, అంటే మనం మిడిల్ ఈస్ట్లో బిన్ అని వింటాం, మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటే, సో వీళ్ళు బనై మెనాషే పిల్లలు వీళ్ళందరూ. సో ఎసెన్షియల్లీ వీళ్ళందరూ ఇజ్రాయలీసే అని చెప్పి అప్పటి నుంచి చిన్నగా వాళ్ళు 80s 90s నుంచి తిరిగి ఇజ్రాయెల్కి రండి అని కొంచెం బ్యాచెస్తో తీసుకెళ్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అంటే వాళ్ళు ఏమంటారంటే అప్పుడు 10,000 మంది ఉన్నారు అట్లా అంటారు. 10,000 మంది కుకీ, చిన్, జో కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇజ్రాయలీస్, వాళ్ళు బెనై మెనాషే వాళ్ళు. ఆ 10,000 మందిలో 4,000 నుంచి 5,000 మంది దాకా ఆల్రెడీ ఇజ్రాయలీ సిటిజన్షిప్ అయిపోయింది. ఈ ఏప్రిల్ 2026లో 250 మంది ఆల్రెడీ వెళ్ళారు. ఎండ్ ఆఫ్ 2026 600 మంది అవుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ ఎండ్ ఆఫ్ 2026 కల్లా దాదాపుగా ఒక 5,000 నుంచి 6,000 మంది ఇంకా ఉంటారు. కానీ ఒక ప్లాన్ 2030 ఒక ప్లాన్ ఉందంటారు. ఆ 2030 కల్లా ఈ 10,000 మందిని ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోతారని అంటున్నారు. ఎందుకు దానికి ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేసినా కూడా అది ఏది ఇమోషనల్గా చేయదు. వాళ్ళు చాలా మటుకు అంటే ప్రజలు ఇమోషనల్గా ఉంటారు, కానీ ఇజ్రాయెల్ ఇస్ అ స్టేట్ ఈజ్ వెరీ లాజికల్, బ్రూటల్లీ జియోపొలిటికల్. వాళ్ళు ఏం చేసినా ఒక ఆలోచన అనేది ఉంటుంది. అది ఏంటి అనేది డెఫినెట్గా మనం ఆలోచించాలి, కొంచెం రీసెర్చ్ చేసి మనం దాని మీద డెఫినెట్గా చూడాలి. కానీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నాకు ఒకటి ఇమీడియట్గా తట్టేది, మనకి భారత్లో ఆదివాసీస్ అంటాం ట్రైబ్స్ అందరినీ. మొన్ననే మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ముజీ ఇక్కడ భాగ్యనగర్ వచ్చినప్పుడు, లోక్మంత్రి భాగ్యనగర్ వచ్చినప్పుడు ఆమె ఏమన్నారంటే హంసబ్ భారత్వాసి అని, వాళ్ళని వనవాసీస్ అన్నారు. ఆదివాసీ అన్న వనవాసి అని టర్మ్. కానీ మిగతా వాళ్ళు ఏమంటారు, వాళ్ళందరూ ఆదివాసీస్, వాళ్ళు ఒరిజినల్ సెటిలర్స్, మీరు నేను మనందరం వీఆర్ ఆల్ ఇన్వేడర్స్, ఆర్యన్ ఇన్వేడర్స్ అంటారు. మరి కుకీ, చిన్జో ఆదివాసీ కిందకు వస్తారు అంటే ఒరిజినల్ సెటిలర్స్ అని. బట్ ఒరిజినల్ సెటిలర్స్ కాదు, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము ఇజ్రాయెల్ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నారు. సో ఎసెన్షియల్లీ మీ ఆదివాసీ అనే లాజిక్లో కుకీ, చిన్జో ఫిట్ అవ్వరు ఇప్పుడు. సో అట్లా చూసుకుంటే ఆదివాసీ అనే లాజిక్కి కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ వన్వాసీస్. సో ఇది కూడా ఒక నరేటివ్ అనేది మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్ నిజంగానే ట్రైబల్స్ని ఆదివాసీలు అనాలా లేకపోతే వనవాసీ అనాలా? ఆదివాసీ అని కూడా అనొచ్చు, కానీ ఆదివాసీలు అందరూ ఆదివాసులే, మనం కూడా ఆదివాసులు. ఆన్ వాట్ బేసిస్ ఆర్ వి నాట్ ఆదివాసీస్, రైట్? సో ఇది కూడా మనం ఆలోచించాలి. మొత్తానికి క్లీనప్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది 2014 తర్వాత. ఈ ప్రాసెస్లో దాదాపుగా ఒక 5 రాష్ట్రాలు ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా నాగాలాండ్లో, మణిపూర్లో సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తారని అనుకుందాం మనం. మోదీ షా కాంబినేషన్ ఈ ప్రక్షాళన జరగాల్సిందే. దీనికి అడ్డొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా అడ్రస్ చేస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిశ గారు. నమస్తే. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్స్ నుంచి ఎలాంటి
అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పవచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.